హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు వీడియో వచ్చేసి ఒక యూజ్‌ఫుల్ టిప్ చెప్తాను. అంటే నాకు యూజ్‌ఫుల్ అయింది. మీకు అవుతుందో లేదో నాకు తెలీదు. బట్ ఇదైతే వర్క్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సో, మన దగ్గర బ్లౌజెస్ ఉంటాయి కదా! శారీ మీద బ్లౌజెస్ కానీ, మనం క్లాత్ మెటీరియల్ తీసుకొని టాల్ మీద తీసుకున్న బ్లౌజెస్ కానీ, అలా ఏవన్నా బ్లౌజెస్ ఉన్నాయి మనం యూజ్ చేయనియి ఇంకో విధంగా ఎలా వీటిని యూజ్ చేయాలో చెప్తాను. సో, అవి ఎలా అంటే ఫస్ట్ ఈ బ్లౌజెస్ మనకి షేప్ బ్లౌజెస్ అనేవి పనికిరావండి. అంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజెస్ అలాంటివి పనికిరావు. అండ్ ఇంకోటి ప్రిన్స్ కట్ బ్లౌజెస్ కన్నా ఇలాంటి డాట్ బ్లౌజెస్ అంటే ఈ బ్లౌజ్ కనిపిస్తుంది కదా! ఏం షేప్ ఉండదండి ఫ్రంట్. నాకు ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ ఏ షేప్ ఉండదు. ఎందుకంటే నేను ట్రాన్స్పరెంట్ శారీస్ మీద యూజ్ చేయాలని ఇలా స్టిచ్ చేయించుకుంటాను. సో, వీటిని ఎలా యూజ్ చేయాలంటే మనం ఇలా షార్ట్ హ్యాండ్స్ ఉన్న అనార్కలి ఇలాంటివి ఉంటాయి కదా మన దగ్గర. సో, వాటిని మీద స్టైల్ చేద్దామని చెప్పి చూపిస్తాను. మనకి లాంగ్ స్లీవ్స్ అయితే మళ్ళీ మనకి పట్టేసుకున్నట్టు ఉంటుంది. సో, షార్ట్ హ్యాండ్స్ ఉన్న డ్రెస్సెస్ అయితే కొంచెం పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అండ్ బ్లౌజ్‌కి వచ్చేసి ఎలాంటి షేప్స్ ఉండవన్నమాట. సో, బ్యాక్‌ది ఫ్రంట్‌కి, ఫ్రంట్‌ది బ్యాక్‌కి వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక కోట్ మోడల్ సైడ్ పిక్ కనిపిస్తుంది కదా! ఇలాంటి డ్రెస్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఇలా స్టైల్ చేస్తున్నాననమాట. ఇది నాది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అసలు యాక్చువల్లీ బ్యాక్ హుక్సెస్ ఉంటాయి. థ్రెడ్స్ బ్యాక్ ఉంటాయి. సో, దాన్ని నేను ఫ్రంట్‌కి వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం నెక్ డీప్ ఉంటుంది కదా బ్యాక్ అనేది. సో, దాని మీద అలా పైన డ్రెస్ కనిపిస్తే ఒక కోట్ మోడల్‌లా ఉంటుంది అని చెప్పేసి ట్రై చేశాను. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఏ షేప్‌లెస్ లేదు కాబట్టి అది ఒక కోట్ లాగా ఉంటుంది. ఫ్రంట్ ఉన్న హుక్సెస్ పెట్టుకుంటే కూడా అది నాకు ఒక కోట్ మోడల్ లాగా అనిపించి చాలా బాగుంది అనిపించింది. ఈ థ్రెడ్స్‌ని ఎలా యూజ్ చేస్తున్నానంటే కింద లోపల నుంచి తీసేసి కింద నాట్స్ వేస్తున్నాను. అదొక డిజైన్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి. క్లారిటీగా చెప్తున్నాను. ప్రిన్స్ కట్ బ్లౌజెస్ కానీ షేప్ బ్లౌజెస్ కానీ పనికిరావండి. ఇలాంటి డాట్ బ్లౌజెస్ లేదా మనకి ఏ షేప్‌లెస్ బ్లౌజెస్ లేకుండా కిడ్స్‌కి కుట్టించుకుంటాం కదా! అలాంటి బ్లౌజెస్ అయితే చాలా యూజ్ అవుతాయి. నేను ఎక్కువగా ఇవే యూజ్ చేస్తాను. ఎందుకంటే మన శారీస్ మీద పర్ఫెక్ట్‌గా ఉంటుంది అని చెప్పేసి. సో, దీనికి ఇలా రెడ్ దుపట్టాతో పెయిర్ చేశాను. చాలా బాగుంది అనిపించింది. ఒక కోట్ మోడల్ లాగా వచ్చి భలే అనిపించింది వైట్ డ్రెస్ మీద అయితే. లేదు ప్రిన్స్ కట్ బ్లౌజెస్ కూడా యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనం వెనక హెయిర్ లీవ్ చేసుకొని కూడా అలా చూసుకోవచ్చు. ఎందుకంటే అది మనకు అంత క్లియర్‌గా దగ్గరికి వస్తే గానీ కనిపియదు. బట్ ప్రిన్స్ కట్ బ్లౌజెస్ కూడా ఇట్లా పైపింగ్ లేకుండా ప్రిన్స్ కట్ బ్లౌజెస్ చేసుకుంటాం కదా! అవి యూజ్ అవుతాయి. ఎందుకంటే అంత క్లారిటీగా కనిపించదు. హెయిర్ లీవ్ చేసుకున్నామంటే అంత క్లియర్‌గా కనిపించదు. బోట్ నెక్ అయితే చాలా బాగా పనికొస్తాయి అనమాట. ఎందుకంటే కొంతమంది ముందు బోట్ నెక్ పెట్టుకొని వెనకలో పెట్టుకుంటారు కదా! అవైతే వెనక కోట్‌లాగా భలే వస్తది. సో, అలాంటి డ్రెస్ అనమాట. ఇలా పక్కన గ్రీన్ కలర్‌ది ఆ బ్లౌజ్‌కి గ్రీన్ బ్లౌజ్‌కి వెనక పాట్ నెక్ ఉండేది. అది ముందుకి ఇలా స్టైల్ చేశాను. ముందు పైన కోట్‌కి హై నెక్‌గా థ్రెడ్స్ వచ్చినాయి. అలా బాగుంది అనిపించింది. దానికి గ్రీన్ దుపట్టాతో స్టైల్ చేశాను. అండ్ పింక్ బ్లౌజ్‌కి వైట్ దుపట్టా స్టైల్ చేసుకున్నాను ఇలా. సో, నెంబర్ ఆఫ్ బ్లౌజెస్ మనకి ఇలా కోట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న రీసెంట్ మోడల్స్ ఇలా చాలా బాగున్నాయి అనిపిస్తుంది. క్లియర్‌గా చెప్తున్నాను మళ్ళీ. ఇవి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. అక్కడ చాలామంది అడుగుతున్నారు వెనక షేప్స్ ఏం చేస్తారు? వెనక షేప్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. షేప్స్ కాదండి నేను చెప్తున్న బ్లౌజెస్ అయితే ప్లెయిన్ బ్లౌజెస్ అనమాట. సో, ఎనీ షేప్‌లెస్ బ్లౌజెస్ అనమాట ఇలా ఉండేది. షేప్ బ్లౌజెస్ అయితే మనకి పనికిరావు. ఎందుకంటే అది షేప్ కనిపిస్తూ ఉంటది వెనక నుంచి. నేను అది క్లియర్‌గా మెన్షన్ చేశాను. బట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినప్పుడు చాలామంది కామెంట్ చేస్తున్నారు వెనక ఎలా ఉంది అని చెప్పేసి. సో, ఇది అనమాట. మీకు ఇది యూస్‌ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.